لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వలా తుక్సిరి జహీకా ఫఇన్న కసరద జహీకా తమితుల్ కల్బ్. విరివిగా నవ్వకండి, పగలబడి నవ్వటం ద్వారా మీ హృదయం చచ్చిపోతుంది, మీరు నిర్జీవులైపోతారు. అని నీకు టైం దొరికితే కామెడీ షోలు చూస్తావా? ఎప్పుడు ఆ నవ్వులు అట్లా చూస్తావా? అందుకని నీ జీవితమే కామెడీ అయిపోయింది. చూసి నవ్వి పగలబడి నవ్వటం, వాడు అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, అన్ని కౌంటర్లు, ఎదుటి వాడి యొక్క క్యారెక్టర్ మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. అది నీకు నవ్వటం, పగలబడి నవ్వుకోవడం. నవ్వితే ఆరోగ్యం కాదు, దానికి ఒక లిమిట్ ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా నవ్వేవారు, చిరునవ్వు నవ్వేవారు. అంతేగాని నవ్వడానికి ఎవడో మీద జోకులు వేసి, ఎవడో మీద కౌంటర్ డైలాగులు వేసి, ఎవడి మీద పంచ్ డైలాగులు వేస్తే నవ్వి నీ హృదయం చచ్చిపోయింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ మార్పు రావట్లేదు. వకాలు సమీన వచాన విన్నాము, సిరసా వహించాము. ఎక్కడ చేస్తున్నాము? మనసు చచ్చిపోయింది భయ్. ఇన్ని సంవత్సరాలు నీకు తెలియదా గిలకల కింద ప్యాంట్ వేయకూడదని? కానీ నువ్వేయో చచ్చిపోయిందట్టు అర్థం. నువ్వు తెలియదా? నీవు దాడి చూడనా, దాడి మాఫ్ కర నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతని తెలియదా? వింటున్నావు, జుమాలు వింటున్నావు, ఇస్తిమాలు వింటున్నావు, రంజాన్ లో వింటున్నావు, బక్రీదుల్లో వింటున్నావు, ఖురాన్ చదువుతా ఉన్నావు, అది చదువుతున్నావు. రాదు, చచ్చిపోయింది. మనం జీవోత్సవాలని లెక్క. చూడండి, ఏదైనా టాప్ అండ్ బండ్లో ఎక్కామనుకోండి, కార్లు ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే టింగ్ 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 అని మోగుతుంది, అవునా కాదా? దానికి 1 minute 1.5 minute ఇస్తాడు. దాని తర్వాత అది మోగదు, ఎందుకంటే నువ్వు సత్యం చెప్పదు. అది ఎందుకు చెప్పింది? దానికి ఒక టైం పెట్టారు సార్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధూమపానం చేసేవాడు ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ ది స్టార్టింగ్ పీరియడ్ ఏమన్నా నన్ను అడుగుతాడు, భయ్ అగ్గిపెట్టు, దేవుడు పక్కోడు కూడా తెలియకూడదు. అగ్గిపెట్టు ఇష్ట అడుగుతాడు, ఎవరికి అర్థం కాదు. సరే అగ్గిపెట్టి ఇస్తే ఎక్కడో గోడ సాటుకుపోతాడు. ఏదైనా సాటు చూసుకొని గపా తాగేస్తాడు. వచ్చి బయటకు వచ్చి శుభ్రంగా మోసేసి మౌత్ వాష్ చేసి, ఇంట్లో ఎందుకు? వాళ్ళ డాడీకి తెలియకూడదు, వైఫ్కి తెలియకూడదు, పిల్లలకి తెలియకూడదు, ఏంట్రా సిగరెట్ అంటారని చెప్పేసి. వాడికి అప్పుడు ఏందని అర్థం ఏంటో తెలుసా? చెబుతుంది, నేను తప్పు చేశావు, తప్పు. ఇప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, హృదయం కూడా తెల్లటి వస్త్రం లాంటిది. ఇప్పుడు చూడండి, ఏదైనా డాట్ ఉంటే వెంటనే కనపడుద్ది. ఇప్పుడు అది డాట్ పడి తెల్లది కాస్త నల్లగా అయిపోతే ఇక నల్లగుడ్డ మీద నల్ల మచ్చ ఏం కనపడుద్ది? చెప్పదు ఇంకా. ఇక అప్పుడు లేదు, వాడి పొజిషన్ ఏం తెలుసా? నాడు ఇంట్లో కూర్చుని మంచం మీద టీవీ చూస్తా, అరే బచ్చా అంగా డబ్బాలా ఉంటాడు, అంగా డబ్బా అగ్గిపెట్టి తీసుకురా అంటాడు, కొట్టుకెళ్ళి సిగరెట్ పెట్టి తెమ్మంటాడు. అందరూ చూస్తుంటారు, భార్య చూస్తుంటుంది, పిల్లలు చూస్తుంటారు, తండ్రి చూస్తుంటారు. అంటే అర్థమైంది తెలుసా? వాడు చచ్చిపోయాడు అన్నది, ఉదయం చచ్చిపోయింది. చెప్పదు ఇంకా. తప్పు చేసే తొలినాళ్లలోనే నీ అంతరాత్మ చూడరే తప్పు చేసావు. ఎందుకంటే నవ్వి నీకు మొత్తం జీవితమే నవ్వులట్టయిపోతుంది. నవ్వకండి.